సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఈటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఫలితాల్లో చంద్రుడు సింహగర్జన చేశాడు, పవనుడు ప్రళయ తాండవం చేశాడు. జయహో నమో అంటూ ఆంధ్రప్రదేశ్ కోడై కూస్తుంది. అలాగే వైకాపాను ఉత్తరాంధ్ర ఊడ్చిపెట్టింది, సీమ చిత్తు చేసింది, అలాగే కోస్తాంధ్రప్రదేశ్ కూల్చేసింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వైకాపాను అధఃపాతాళానికి తొక్కేసింది. ఈ ఫలితాలపై ప్రత్యేక చర్చను కొనసాగిద్దాం. మన చర్చలో పాల్గొంటున్న వారు లక్ష్మీనారాయణ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే కాటా గౌతమ్ గారు, సీనియర్ జర్నలిస్టు, అలాగే నూర్ మొహమ్మద్ గారు, సామాజిక విశ్లేషకులు, వి జయప్రకాష్ గారు, ఏపీ భాజపా అధికార ప్రతినిధి. ముందుగా లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు చూస్తున్నాం ట్రెండ్స్ చూస్తుంటే అసలు బీభత్సంగా ఉంది. వార్ వన్ సైడ్ అన్నట్టుగా తెలుగుదేశం కూటమి దాదాపుగా 161 సీట్లకు పైగా స్థానాల్లో లీడ్లో ఉంది. వైకాపా కేవలం 15 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ ఫలితాలను ఏమనిపిస్తుంది మీకు ఈ ట్రెండ్స్ చూస్తుంటే? జగన్మోహన్ రెడ్డి ఆలోచన, అరాచక పాలన, దాన్ని విభజన రాజకీయాలతో రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటమాడాలనుకున్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని అన్నాడు. రేపు ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని అంత దూరం వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్నటువంటి 33, 34 సీట్లలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాల్లో ఇప్పుడు 3 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉన్నారు, కేవలం 3. అలాగే రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలులో పెడతానన్నారు. కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక్క సీట్లో కూడా ఆధిక్యత లేదు. ఇవాళ మీరు గమనిస్తే మొత్తం 52 స్థానాలు 4 రాయలసీమ జిల్లాల్లో ఉంటే కేవలం 7 స్థానాల్లో మాత్రమే, అందులో 4 స్థానాలు కడప జిల్లాలో ఆధిక్యతలో ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి ఆ పార్టీకి వచ్చింది? వాళ్లకు ఏదో వరగబెడతాను, న్యాయ రాజధాని, కార్యనిర్వహణ రాజధానిని అమరావతిని పడకేసి విధ్వంసానికి పూనుకొని రాజధాని లేని రాష్ట్రంగా మార్చినటువంటి ఈ దుష్ట పరిపాలనకు అంతం పలకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి అనేటువంటిది ప్రజలందరూ ఆలోచించారు. ప్రజలందరూ ప్రజాస్వామ్య హక్కులు లేవు, పౌర హక్కులు లేవు, మానవ హక్కులు లేవు, స్వేచ్ఛగా మాట్లాడడానికి లేదు. ఎవరు ఎక్కడ మాట్లాడినా వాళ్ళ మీద కేసులు. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు పోలీస్ రాజ్యం అని. పోలీస్ రాజ్యం కాదండి, సిఐడి రాజ్యం. సిఐడి రాజ్యం. గతంలో పోలీస్ రాజ్యం అనేవాళ్ళం. ఇవాళ 5 ఏళ్లలో వచ్చినది మార్పు, సిఐడి రాజ్యం. ఎవరి మీద ఎప్పుడు కేసు పెట్టాలనేది తాడేపల్లిలో కనుసైగ చేస్తే వాళ్ళు కేసులు పెట్టేస్తారు, వెంటనే పోయి అరెస్ట్ తీసుకొచ్చి లోపల పెట్టేస్తారు. ఇక అది పత్రికాధిపతుల, లేకపోతే సామాజిక కార్యకర్తల, మహిళల, ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి దుర్మార్గమైన పరిపాలన సాగిస్తే పాలన ఎవడన్నా మెచ్చుకుంటాడండి? అమరావతి రాజధానిలో ఎస్సీ ఎస్టీలు పోరాటం చేస్తే, మా రాజధాని అమరావతిని నినదిస్తే అది పాపమా? వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వేడీలు వేసి జైలుకి తీసుకెళ్లారు. మరి ఎందుకు వేస్తారండి? లేకపోతే అనేక మంది దళితుల పైన దాడులు చేయడమే కాదు, కడకి ఏం చేశారు? వాళ్లకు ఎస్సీ ఎస్టీలకు ఒక చట్టం, భూములను రక్షించేటువంటి చట్టం ఉంటే ఆ చట్టాన్ని కూడా మార్చేసి 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో మీరు అనుభవిస్తే దాన్ని అమ్ముకోవచ్చు అనేటువంటి పద్ధతిలో తీసుకొచ్చి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి జీవోని ఉపయోగించుకొని దళితుల భూములు కొట్టేసేటువంటి దుర్మార్గపు పరాకాష్ఠకు చేరినటువంటి రాజ్యం అది. ఇక దళితులు, ఎస్సీలు క్షమిస్తారా? భూ హక్కు చట్టం తీసుకొచ్చారు. తమ భూమి, పట్టా భూమి తమకు దక్కుతుందా లేదా అని ఒక భయానకమైనటువంటి వాతావరణంలో సృష్టించే చట్టం అది. అత్యంత ప్రమాదకరమైన చట్టం అది. ఒక సంస్థను ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు కేటాయించాలి. కానీ విరాళాలతో మీరు డబ్బులు సేకరించుకోండి, ఆంధ్రప్రదేశ్ భూ సాధికార సమితిని మీరు నిర్వహించండి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వండి అనే చట్టంలో రాస్తే
భూ మాఫియాలకు రాజ్యంగా మార్చుతుంది, కానీ వాళ్ళ దగ్గర విరాళాలు తీసుకొని పనిచేస్తారా వీళ్ళు? ఇలాంటి చట్టాలు, దుర్మార్గమైన చట్టాలు, విధ్వంసకరమైనటువంటి చట్టాలు, ప్రజల హక్కులని భూస్థాపితం చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన ఎవడ కోరుకుంటాయండి? అందుకనే తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పారు. ఎవడైనా చరిత్రలో మళ్ళా ఇటువంటి ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మీ గతి ఇలాగే ఉంటుంది అని చాలా స్పష్టమైనటువంటి తీర్పు ప్రజలు చెప్పారు. దేశ ప్రజలకే గుణపాఠం ఇది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సుపరిపాలన చేయడానికి దోహదపడేటువంటి ప్రజా తీర్పుగా నేను భావిస్తా ఉన్నాను. ఓకే. నూర్ మహమ్మద్ గారు, వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ గడప గడపకు వెళ్ళినప్పుడే ప్రజలు చీకొట్టారు, వాళ్ళ మొహం ముందే ప్రశ్నించారు. మీరు ఏం చేశారని, ఏం ఉద్ధరించారని, ఏ మొహం పెట్టుకుని గడప గడపకు వచ్చారని. అలాగే ముఖ్యమంత్రి ఎక్కడికక్కడ దాదాపుగా 5 ఏళ్ల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినటువంటి ముఖ్యమంత్రి అప్పుడప్పుడు గెస్ట్ అపీరియన్స్ లాగా ఎక్కడైనా సభలు పెడితే ఆ సభల నుంచి ఆయన ప్రసంగం మొదలవ్వకముందే జనాలు ఎక్కడి నుంచి అక్కడ కట్టలు తెంచుకున్న చెరువులాగా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితులు, ఇన్ని ఇండికేషన్స్ కానీ మేము గెలుస్తాం అని చెప్పారు. కానీ మేధావుల ముసుగులో, జర్నలిస్టుల ముసుగులో రకరకాల పేర్లతో ఎంతోమంది ఇప్పటికి మొన్న కూడా ఎగ్జిట్ పోల్స్ రోజు కూడా మోసపుచ్చేలాగా, మభ్యపెట్టేలాగా ప్రజల్ని వైకాపా గెలుస్తుంది, రాబోతుంది, ఫలానా మహిళలు వేశారు, వృద్ధులు వేశారు, వాళ్ళు వేశారు, వీళ్ళు వేశారు అంటూ చాలా కథల కాకమ్మ కబుర్లన్నీ చెప్పారు. ఏం జరిగింది? ఇలాంటి వాళ్లకు ఈ తీర్పు ఎలా అనిపిస్తుంది? మామూలుగా ఊర్లలో అంటారండి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని. ఈరోజు నిజంగా ఈ ఫలితాలు చూస్తుంటే ఇంత అరాచకపు పరిపాలనని జనం చెప్పుతో కొట్టినట్లు ఈరోజు ఫలితాలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉందండి. ఎందుకంటే ప్రపంచంలో నియంతల్లాగా వ్యవహరించిన హిట్లర్ నుంచి మొదలుకొని మన దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన సమయంలో కూడా మనం చూసాం. అట్లాంటి ఎమర్జెన్సీ కన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్ల కాలంలో వ్యవహరించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే చీకొట్టిన వీళ్ళకి సిగ్గు లేకుండా ఇంటింటికి వెళ్తా స్టిక్కర్లు అంటించుకుంటా, మా వాలంటీర్ వస్తాడు చూడని చాలా వాళ్ళకు కావలసిన దానికన్నా అరాచకమైనటువంటి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేశారు. అయ్యా నువ్వు ఏం చేసావని మా ఇంటికాటికి వస్తావు అని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అడిగారు. అయ్యా నేను వస్తున్నా, నేను చేస్తున్నా, నేను చూస్తున్నా, నేనున్నాను అన్నాడు. 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో కలిపేశాడు. 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇంకో 20 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడింది. అంతేకాదు, మనం పరిశీలిస్తే ఏదైతే జర్నలిస్టుల ముసుగులో, రాజకీయ విశ్లేషకుల ముసుగులో చాలామంది హైదరాబాద్లో కూర్చొని తెలకపల్లి రవి లాంటి వాళ్ళు కానీ, లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కానీ రోజు యూట్యూబుల్లో జగన్మోహన్ రెడ్డి వస్తాడని కారు కూతలు కూశారు. ఈరోజు వాళ్ళ ముఖాలు ఏం పెట్టుకొని ఈరోజు యూట్యూబ్లో మాట్లాడతారని నేను అడుగుతున్నా. అంతేకాదు, మీరు చాలామంది రాజకీయ విశ్లేషకులు కొన్ని టీవీ ఛానల్స్ ముసుగులో మొత్తం వైసీపీ అరాచకాలకు వంతు పాడినటువంటి వాళ్ళు ఈరోజు ఏం ముఖం పెట్టుకొని ప్రజలకి వాళ్ళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సర్వేల ముసుగులో ఈరోజు ఆరా మస్తాన్ అనేవాడు ఒక సర్వే పేరుతో తెలంగాణలో ఆయన పని అయిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోట్ల రూపాయలు వైసీపీ డబ్బులు తీసుకొని మొత్తం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, 155 కాదు ఇంకా మంచి ఫలితాలు ఉన్నాయని నిన్న సాయంత్రం దాకా కూశాడు. ఈరోజు ఆడున్నాడని వైసీపీ నాయకులు ఎతుకుతున్నారని మీడియాలో వస్తుంది. అంటే వీళ్ళ యొక్క అస్పష్టంగా వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకొని మోసిన వాళ్ళకి ఈరోజు పాపాలు అనుభవించక తప్పదు. ఎందుకంటే ఈరోజు ఘోరమైనటువంటి పరిస్థితి. దేశంలో, ప్రపంచంలో ఇట్లాంటి నాయకునిగా 5 సంవత్సరాలు భరించి మోయలేని బరువుని ఈరోజు భరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం మొదలుపెట్టింది. అన్నా క్యాంటీన్ అండి, అన్నం తినే క్యాంటీన్. ఎవడైనా 5 రూపాయలు పెడితే అక్కడికి వెళ్ళి 5 కడుపు నిండా అన్నం తినే, అన్నంలో మట్టిగా పెట్టినవాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అట్లాంటి చెప్పుకుంటూ పోతే అనేక విధ్వంసాలు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారంటే పోయి పగలగొట్టేయడం, లేదంటే ఎవరైనా చిన్న చిన్న వ్యాపారస్తులు బతుకుతున్నారంటే వాళ్ళ వ్యాపారాలను ధ్వంసం చేయడం. ఈరోజు మీరు పరిశీలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలండి, ఎవరైనా వెళ్ళి నామినేషన్ వేసుకోవడానికి అవకాశాలు ఉండేవి. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంతో మొదలుపెట్టి రాష్ట్రం అంతా ఎవడైనా నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తానంటే అర్ధరాత్రి కాడు ఎస్ఐ పోతాడు, సిఐ పోతాడు, తీసుకెళ్లి నామినేషన్ పత్రాలు దించేస్తాడు. ఇంతకన్నా రాజకీయం వేయడానికి చూసింటామా?
అట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు సరిపోదు. అందుకోసం ఇట్లాంటి అరాజకంగా వ్యవహరించిన అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే తాను నియంతలాగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నాడు, నాకేమిలే అనుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు అధికారులు కానీ బయటికి రావాలి, బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజా కోర్టులో మీరు చేసినటువంటి అరాచకాల్ని ప్రజల ముందు ఆయన ఒప్పుకోండి, ప్రజలకి క్షమాపణలు చెప్పండి. ఇలాంటి అరాచకాలకి ఆంధ్రప్రదేశ్ పౌరులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్లు గెస్ట్గా వచ్చేవాడు, 5 ఏళ్ళు ఆయన ప్యాలెస్లోనే ఉన్నాడు. అమ్మ భారతమ్మ చెప్పిందే వినేవాడు. పక్కనే ఉన్నటువంటి సజ్జల గారు చెప్పినా వింటాడని నమ్మకం నాకైతే లేదు. ఆ మంత్రివర్గంలో ఎవరైనా విన్నారంటే కేవలం ఆ మంత్రివర్గ సమావేశం జరిగే అరగంటో పావు గంటలో జరిగే సమావేశంలో తప్ప ఆయన ఇతరులు చెప్పే మాటలు ఎవరి మాట వినడు. అందుకోసమే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతి పట్టిందంటే, కుటుంబ పాలన ఒకరి నియంత్రణలో పరిపాలన సాగిందంటే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది చెప్పారు ఆయనకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో కూడా ఇదే తీర్పు వచ్చింది. కానీ ఆయనకి ఎక్కడ మేల్కొల్పు రాలేదు, ఎక్కడ పరిపాలనలో చిన్న మార్పుగా జరిగినటువంటి పరిస్థితి లేదు. చివరికి నేను సభలు పెడుతున్నా, లక్షల మంది వచ్చారు. అనంతపురం రాప్తాడులో పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభకి మొత్తం శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తీసుకొచ్చారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా జగన్మోహన్ రెడ్డి సభకే లక్షల మంది వచ్చారని డబ్బా వాయించారు. ఏం జరిగింది? అయ్యా నీ మొగం చూడడానికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే పారిపోతున్నారు. నా తల్లి నా చెల్లి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూస్తే, అయ్యా నీ మొగం జగన్మోహన్ రెడ్డి గారు, మా ఇంటికాడ రోడ్డు ఎట్లుందో చూడయ్యా, మా ఇంటికి నీళ్లు రావట్లేదయ్యా, మా ఇంటికి కనీసం కరెంటు రావట్లేదయ్యా, కరెంటు బిల్లు చూస్తే బారెడైపోయింది, బస్ ఛార్జీ ఎక్కితే మూరడైపోయింది, నీ మొగం మేమెట్లు చూడాలి నాయన, నీ సాలు నీ 5 ఏళ్ళని ఈరోజు దాటించాలి, ఆంధ్రప్రదేశ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపాలని 5 ఏళ్లుగా వెయిట్ చేశారు. ఈరోజు వస్తుందని ప్రజలు వేచి చూశారు. ఈరోజు రానే వచ్చింది. ఫలితాలు దానికి తగినట్లు ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉందని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే నూర్ గారు. గౌతమ్ గారు, ఇప్పుడు ముఖ్యంగా కాపు నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం ఆయన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. తునిలో రైళ్లు కూడా తగలబెట్టారు వాళ్ళ తరఫున. చివరికి వైకాపా ప్రభుత్వం వచ్చేసరికి ఆ ఊసే ఎత్తకుండా పోయారు. ఆయన ఎంతవరకు వెళ్ళారంటే, చివరికి వైకాపా కనుక ఓడిపోతే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నేను నా పేరును మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభం కాస్త పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నాడు. ఎందుకు? ఒకవైపు ఏమో అదే కాపు వర్గం నుంచి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ను ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం, తిట్టడం, ఆయన ముందు నేను నిల్చోవాలంటే, ఆయన పక్కన కూర్చోవాలంటే నాకు అసహ్యం, ఆయన నేను అస్సలు పట్టించుకోను, అలాంటి నాయకుడే కాదు అనేవాడు. అదే జగన్మోహన్ రెడ్డికి మాత్రం వంతపాడుతూ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చేసుకుంటాను అన్నాడు. ఏంటి ఇలాంటి వాళ్ళంతా ఈరోజు ఏం చెబుతారు? ఇక చెప్పటానికి వీళ్ళ దగ్గర మాటలు కూడా ఏమీ లేవండి. వాళ్ళు ఏ మాట మాట్లాడుతున్నారు అనేది ఈరోజు కాదు, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముందు నుంచే గమనిస్తూనే ఉన్నారు. కానీ చిట్ట చివరి రోజు వరకు ముద్రగడ గారు ఆడింది ఒక పెద్ద డ్రామా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నన్ను వచ్చి కలిసి నన్ను రమ్మని ఆ పార్టీలోకి ఆహ్వానిస్తే నేను జనసేన పార్టీలోకి వెళ్తాను అని చెప్పి ఒక వారం రోజుల తర్వాత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వైకాపాలో కలిశాడు. ఇక పిఠాపురంలో ఉన్న 3 మండలాల్లో ఒక మండలం ఈయనకి, ఇంకొక మండలం ఒక ఎంపీ గారికి, ఇలాగా 3 మండలాల్లో ఎట్లాగైనా సరే జనసేన తరపు నుంచి ఈ అధ్యక్షుడిగా ఉన్న మన పవన్ కళ్యాణ్ని మాత్రం అసెంబ్లీకి వెళ్ళనివ్వకూడదు అని ఒట్టేసుకొని మరి అక్కడ పనిచేస్తామని చెప్పి వెళ్ళి ఈరోజు ఏ మాత్రంలో వాళ్ళు దెబ్బతిన్నారనే చూడాలి. ఇంకా ఇందులో అసలు విషయం ఏంటంటేనండి, ఇంట గెలిచి రచ్చగలవమన్నట్టుగా ఆయన ఇంట్లో నుంచే వాళ్ళ కూతురే ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయే బయటకు వచ్చి మా నాన్న చేసింది తప్పు, పవన్ కళ్యాణ్ మా కుటుంబం మొత్తం మేము సమర్థిస్తున్నాము అని చెప్పుకుంటే ఇంకా అంత మాట ఆయన మొహం మీద పడిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ప్రత్యేకంగా ఏదో ఒక మాట అనాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ఏ డ్రామా ఆడాలి అనే దాన్ని ఒక వేసుకున్న స్ట్రీమ్ లైన్లో ఈయన కూడా ఒక బలిపశువు అయ్యాడు. దీనికి ముందు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా అధికారుల్లో కూడా చాలామందిని అవసరానికి అన్న అని దగ్గరకు చేర్చుకుని వాళ్ళందరినీ వాడుకున్న తరువాత ఏ గతి పట్టించారో చూసాం.
కనీసం కుర్చీ కూడా లేని ఒక ఆఫీస్కి అంత పెద్ద సీఎస్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం గారిని మార్చి అక్కడ కాఫీ ఇచ్చే నాదుడు లేడు, మంచినీళ్ళు ఉన్న దిక్కు లేదు అనుకునే పరిస్థితుల్లో పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఆయన్ని వెళ్ళగొట్టే పరిస్థితుల దాకా తీసుకొచ్చాడు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్గా అధికారం తన చేతికి వస్తే ఏదో ఒకటి చేసి మనం 30 సంవత్సరాల పాటు ఉండొచ్చు అని ఆయన ఊహకి ఈరోజు ప్రజలు ఖచ్చితంగా ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా చెప్పాలి. ఇది విపక్షాల విజయమో లేకపోతే మరొకళ్ళ విజయమో అనే దానికంటే కూడా ఇది ప్రజా విజయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓట్లేసింది ప్రజలు. జగన్మోహన్ రెడ్డిని కాదనుకొని మాత్రమే ఎన్నుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అభివృద్ధి అనే విషయానికి వస్తే 2014 నుంచి 19 వరకు ఏమాత్రం జరిగింది, 19 నుంచి 24 దాకా ఏమాత్రం జరిగిందో ప్రజలు గమనించారు. ఒక పెద్ద కంపెనీని 2014-19 మధ్యలో కియా కంపెనీని ఒక దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందున వెనకబడిన జిల్లాలో ఒక పెట్టి అక్కడ బోలెడంత అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటే ఆ కార్ల కంపెనీలో ఒక కారు ఓపెనింగ్కి వెళ్ళి ఎంపీ గోరంట్ల మాధవ్ ఏ రకంగా వాళ్ళని వేలు చూపించి మాట్లాడటం, అనవసరపు నాన్ సెన్స్ మొత్తం ఆ కారు మీద ఓపెన్ చేస్తున్న కారు మీద రాస్తూ ఉంటే ఇంకో పక్కన రోజారెడ్డి గారు నుంచొని ఆవిడ ఫోటోలకు మాత్రం ఫోజులు ఇచ్చుకుంటూ అందరూ ఆనందంగా నవ్వుకుంటూ ఏదో ఇక్కడ ఏం జరగట్లేదు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆవిడ బయలుదేరారు. కానీ జరిగింది ఏమిటి అనేది మనం చూసాం. విధ్వంసం తప్ప ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రోజున ప్రజలందరూ కలిసి కోరుకున్న ఒక విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఈరోజు మనకి నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. 134 తెదేపా ఆధిక్యంలో ఉంది అనంటే వైకాపా ఏ రేంజ్కి పడిపోయింది చూడండి. 151 సీట్లు వస్తేనే జగన్మోహన్ రెడ్డి నేను రాజును అనుకున్నాడు. ఈ కోర్టులు ఎవరు నాకు చెవటానికి అన్నాడు, ఈ అధికారులు ఎవరు నన్ను ఆపటానికి అన్నాడు. కానీ 5 సంవత్సరాల మ్యాండేట్ ఉంది కాబట్టి ఆయన ఈ రోజు దాకా ఉన్నాడు. కానీ ఏదో ఒకటి జరిగి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముందే గనక ఎన్నికలు వచ్చుంటే ఖచ్చితంగా ఆ రోజే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేవాళ్ళు. మ్యాండేట్ ఉండటం మూలాన ఈ రోజు వరకు ఆయన సీఎంగా ఉండగలిగాడు తప్ప ఆయన మీద వ్యతిరేకత చాలా సంవత్సరాల కిందటే వచ్చింది. అసలు ప్రజావేదిక కూల్చటంతో ప్రజలందరూ ఆశ్చర్యపడిపోయారు. ఓకేనండి. ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు విరామం. జయప్రకాష్ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అవ్వతాతలు అక్క చెల్లెలు అంటూ విపరీతంగా డైలాగులు కొడతారు. అందరిపైన చాలా ప్రేమ కురిపిస్తున్నట్టుగా నటిస్తుంటారు. కానీ సొంత చెల్లిని చరిత్రలో ఏ అన్న చేయనటువంటి అంత దారుణంగా వాళ్ళ వైకాపా వైకాపా సోషల్ మీడియా మోకలు విచ్చలవిడిగా ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. చివరికి ఆమె అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదంటూ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మని అవమానించారు. అలాగే ఆమె విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి తీరు చూసి ఆవిడ కూడా ఇక్కడ ఉండకుండా చీకొట్టి అమెరికాకి వెళ్ళిపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇవన్నీ గమనించారు. సొంత తల్లిని చెల్లిని పట్టించుకోనోడు మా పరిస్థితి ఏంటి, మా విషయంలో ఎలా ఉంటాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఈ స్థాయిలో తీర్పిచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ హడావిడి హంగామా ఏదైతే పెద్ద నటన ప్రదర్శించాడో దాన్ని ప్రజలు ఏ స్థాయిలో స్వీకరించారు, అలాగే మహిళలు మాకు ఓట్లేస్తారని భావించిన వైకాపాను ఇంత స్థాయిలో చీకొట్టడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ముందుగా మీ అందరికీ కూడా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈటీవీ యాజమాన్యానికి మీకు నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. ఒక భారీ ఎత్తున ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా విదేశాల నుంచి కూడా భారీ ఎత్తున తరలివచ్చు. ఒక 82% ఓట్లతోటి వారి యొక్క ఆలోచనని ఏ రకంగా అయితే ఓట్ల రూపంలో చేశారో ఆ రోజునే చాలా స్పష్టంగా మనందరికీ కూడా అర్థమైంది ఈ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతగా. మనం చూసినట్లయితే అతను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే ప్రజావేదిక కూల్చివేత్తతో మొదలుపెట్టినటువంటి ముఖ్యమంత్రి అమరావతి రాజధానిని నిర్వీర్యం చేస్తూ, మహిళల్ని, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని అవమానిస్తూ, వారు చేసినటువంటి త్యాగాలని కూడా అవమానిస్తూ, వాళ్ళ మంత్రులు వారందరూ కూడా దాన్ని ఒక శ్మశానంగా అభివర్ణించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదేవిధంగా రాజ్యాంగ వ్యవస్థలను కూడా వారు ఏ రకంగా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కోర్టులు కానివ్వండి,
పోలీసు వ్యవస్థలను ఏ రకంగా నిర్వీర్యం చేశారో చాలా స్పష్టంగా చూసాం మనం. ఇక్కడ మనందరికీ కూడా అర్థం కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే పెత్తందారులకి పేదలకి యుద్ధం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి తన పెత్తందారుగా తను సొంతంగా ఉంటూ తను మిగతా వాళ్ళందరూ కూడా ఏదో పేదవాళ్ళుగా తను చిత్రీకరిస్తూ ఆ రకంగా చేసినటువంటి పరిస్థితి. పేదలందరూ కూడా ఇవాళ ఒకే మాట మీదకి వచ్చి ఈ అరాచకపు అవినీతి ప్రభుత్వాన్ని, ఈ అసమర్థపు ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని చెప్పి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని చెప్పి ఒక ఆలోచనతో చేసినటువంటి పరిస్థితి. వారు చేసినటువంటి అభివృద్ధి ఏదన్నా ఉంది అంటే గంజాయిని అభివృద్ధి చేయటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మద్యాన్ని అభివృద్ధి చేయటం, ఎన్నో రకాలుగా చూస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితికి ఆయన ముందున్నాడు తప్పితే ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అధోగతి పాలు చేశాడు. దానిలో భాగంగా తన సొంత మనుషులైనటువంటి తన చెల్లి కావచ్చు, తన తల్లి కావచ్చు, తన యొక్క చిన్నానైనటువంటి వివేకానంద రెడ్డి గారు కావచ్చు, మరో చెల్లినటువంటి సునీత గారు కావచ్చు, ఎవరిని కూడా తన పట్ల గనక తనతో పాటు గనక ఉండి తన చేసేటువంటి తప్పుల్ని గనక సమర్థించకపోతే అది మీడియా వ్యవస్థ అయినా సరే, సోషల్ మీడియా వ్యవస్థ అయినా సరే, పెద్దలైనటువంటి రామోజీరావు గారు లాంటి వారిని, ఇతర మీడియా అధినేతల్ని, విలేకరుల్ని, సీనియర్ జర్నలిస్టుల్ని ఏ రకంగా అయితే అవినీతి ఆరోపణలతోటి ఏ రకంగా అయితే వారందరినీ పట్ల కూడా వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నాడో అదే విధంగా తన చెల్లి, తన తల్లి పట్ల కూడా పెంచుకున్నాడు. అది వాటన్నిటికీ కూడా ప్రజలు మొట్టమొదటిసారి మనం చూస్తే 1983లో ఆత్మగౌరవంతో ఈ ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆత్మగౌరవం నినాదంతో అధికారంలోకి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అధికారంలోకి తీసుకొస్తే 94లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవినీతిని దించడం కోసం నందమూరి తారక రామారావు గారి మీద అభిమానంతో ఆ రోజు మళ్ళీ తీసుకొచ్చారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అహంభావం అతనికి ఏదైతే ఉందో ఆ అహంభావాన్ని అణిచివేసే దానికోసం ఇవాళ మళ్ళీ ఇంత భారీ ఎత్తున కూడా అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మనం గనక చూసినట్టయితే ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలకు కూడా అధోగతి పాలు చేసి తన అహంభావంతో ఉన్నటువంటి తన నమ్మి 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా నిరంతరం అవమానిస్తూ కులాలకి, మతాలకి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, ప్రతి ఒక్క వ్యవస్థని కూడా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలుగా గమనిస్తూ మౌనంగా ఉంటూ సరైన సందర్భంలో వారు పాశుపత అస్త్రం లాగా ఇవాళ వారికి ఉన్నటువంటి ఓటుని ఒక భారీ ఎత్తున చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించి కనీసం అధికారం పట్ల మరి రాబోయేటటువంటి 5 సంవత్సరాల తర్వాత కూడా అధికారంలోకి వచ్చేటటువంటి ఆలోచన లేని విధంగా ప్రతిపక్ష స్థాయికి కూడా రానివ్వకుండా ఇవాళ 12-13 సీట్లకే పరిమితం చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బహుశా నేను అనుకోవటం ఇక జరగబోయేటటువంటి మిగతా 5-6 రౌండ్లో లేదా 7 రౌండ్లో ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ రౌండ్లన్నీ కూడా అయిపోయే నాటికి సింగిల్ డిజిట్ తోటి మిగిలిపోతాడేమో జగన్మోహన్ రెడ్డి, అతని పార్టీ అని చెప్పి భావించేటటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఓ రకంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కోర్టులను కూడా ఏ రకమైనటువంటి వాటి పట్ల దాడులు చేశారో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గా ఉంటే వారు అవడానికి ముందు కానివ్వండి, అయిన తర్వాత కానివ్వండి, తనను గనక సమర్థించకపోతే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఒక కులం పేరుతోటో లేకపోతే ఒక పార్టీ పేరుతోటో అందరినీ కూడా కార్నర్ చేసేటటువంటి పరిస్థితి చేశాడు. పైగా ఎక్కడా కూడా సంక్షేమ పథకాల పేరుతోటి ఈ రాష్ట్రాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేయకుండా మనకు చూసినట్లయితే గత ప్రభుత్వం చేసినటువంటి పీపీఎల్ రద్దు విషయంలో కానివ్వండి, అదేవిధంగా కాపు రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, పోలవరం అభివృద్ధి చేస్తూ ఉండి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే 70% వర్కులు 2014 నుంచి 19 దాకా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతూ ఉంటే దాన్ని కూడా రివర్స్ టెండర్ పేరుతోటి వాళ్ళ ఒక్క బస్తా కూడా సిమెంట్ అయినటువంటి పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు హామీ కానివ్వండి, యువత కోసం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ల విషయం కానివ్వండి, అదేవిధంగా మైనింగ్ మాఫియా కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఏది చూసినా కూడా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను డైవర్షన్ కానివ్వండి, ఆఖరికి స్కూళ్ళకి, ఇళ్లకి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులు అన్నిటికీ, ఈవెన్ కోర్టు భవనానికి కూడా పిచ్చితోటి 3 రంగులు తన పార్టీ యొక్క 3 రంగులను వేసుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే చేశాడో ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనించారు కాబట్టే ఇవాళ ఎంత భారీ ఎత్తున, ఇంత పెద్ద ఎత్తున తీర్పిచ్చి అత్యంత అవమానకరంగా ఈ పార్టీని ఈ రాష్ట్రం నుంచి గెంటివేసేటటువంటి ప్రయత్నం చేశారు.
కొన్ని చోట్ల ఇంకా ఓడిపోయినటువంటి, ఒకవేళ ఓడిపోయేటటువంటి పరిస్థితులు కనపడుతున్న స్థానాలు చూస్తే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అయినా వీక్ అయి ఉండాలా, లేనటువంటి పరిస్థితులు అయితే కనుక అక్కడ ఉన్నటువంటి కొంత పోలీసు వ్యవస్థ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇవాళ కూడా ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ అతి తక్కువ మెజారిటీ తోటి ప్రజల్ని ఇంకా భయపడినటువంటి ప్రజలు ఓట్లు వేయలేదు తప్పితే ఆ గెలిచేటటువంటి స్థానాలు కూడా ఎక్కడా కూడా, ఒకవేళ ఏదన్నా 4, 5, 6, 7 ఎన్ని గెలుస్తారో మరి ఎన్ని గెలిచినప్పటికీ కూడా అవన్నీ కూడా వీరి మీద అభిమానంతో వేసేటటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఏపీని సన్ రైజ్ స్టేట్ గా గత ప్రభుత్వం నిలబెడితే ఈయన సన్సెట్ స్టేట్ గా మారుస్తూ ఉన్నాడు. బిల్డ్ ఆంధ్ర అని చెప్పంటే సోల్డ్ ఆంధ్రగా మార్చేసినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో ప్రజలందరూ కూడా గమనించి వాళ్ళు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పి వైద్య విద్య కోసం అని చెప్పి ఒక యూనివర్సిటీలని వీటన్నిటిని స్థాపిస్తే ఆఖరికి అటువంటి యూనివర్సిటీల పేరు అంత పెద్ద వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి వాటి కూడా పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా అభిమానించేటటువంటి ఎన్టీ రామారావు గారి పేరును కూడా తీసేసి తన తండ్రి గారి పేరు పెట్టుకునేటటువంటి పరిస్థితికి ఈ ముఖ్యమంత్రి దిగజారాడు అంటే ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా చెబుతా ఉంటాం మేము, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అత్యంత చైతన్యవంతులు, వారి యొక్క నిర్ణయాన్ని సరైన సమయంలో మాత్రమే తెలియజేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిజాయితీగా కనుక ఎన్నికలు జరిగినట్టయితే ఇవాళ ఒక్క చోట కూడా వైఎస్ఆర్సీపీకి సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్ కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు వారు చేసినటువంటి అరాచకం, వారికి సహకరించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలు కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి స్థానిక ఎన్నికల కమిషన్లు కానివ్వండి, వారందరూ కూడా ఏమీ మాట్లాడుకోకపోవటం వల్ల ఆ రోజున వారు ఆ రకమైనటువంటి విజయాన్ని సాధించారు తప్పితే నిజమైనటువంటి వైఎస్ఆర్సీపీ బలం ఏంటనేది ఇవాళ ప్రజలందరికీ కూడా దీని రూపేణ కూడా కనపడతా ఉన్నదన్నమాట. వాస్తవం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక పథకాలకి కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేనటువంటి ఒక అసమర్థపు ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది అని ప్రజలందరూ కూడా గ్రహించారు. ఇవాళ నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలు ఏదైతే ఉందో ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలని 2047కి ఏదైతే ఒక మన టార్గెట్ నిర్దేశించుకున్నారో దానికి అనుగుణంగా 5 సంవత్సరాలకు కూడా చేసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పిచ్చారని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు విరామం. లక్ష్మీనారాయణ గారు, వైకాపాకు సంబంధించి అలాగే ప్రభుత్వంలోను పార్టీలోను మొత్తం ఆయనే ఏకచక్రాధిపత్యం అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుగా ఉన్నారు, ఇటు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన చెప్పిందే రాజ్యం అన్నట్టుగా నడిపించారు. ఆయన గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు 3 చోట్ల ఓడిపోతే లేదు మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నాడు. అలాగే మొన్న ఎగ్జిట్ పోల్స్ వస్తే మా ఓటర్లు సైలెంట్ ఓటర్లు, వాళ్ళు ఎగ్జిట్ పోల్ ప్రొజెక్ట్ అయ్యిండకపోవచ్చు అన్నారు. చివరికి రకరకాల సర్వేలు చూసి ఇండియా టుడే లాంటి ప్రతిష్టాత్మక సంస్థ కూడా మాకు ఏదో దయదలిచి 2 ఇచ్చారు లోక్సభ, ఏదో మాకు అది వాళ్ళు ఉత్త గ్యాంబ్లింగ్ అదంతా అన్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఫలితాలు చూసిన తర్వాత ఏమంటే అవకాశం ఉందంటారు? వాళ్ళ నోర్లు పడిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో 90,000 పైచెలుకు మెజారిటీతో 2019లో గెలిచారు. ఈ దఫా 1,00,000కు పైన మెజారిటీ వస్తుందన్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 30,000 వరకు కూడా ఆధిక్యత లేదు. అంటే ఏ స్థాయిలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని, ఆయన పాలనని, వైఎస్ఆర్సీపీని తిరస్కరించారో మనకు అర్థమవుతుంది. చాలా చోట్ల భారీ మెజారిటీతో ప్రతిపక్ష పార్టీల కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ గెలవబోతున్నది. వీళ్ళందరూ ఓటర్లే కదా. ఆనాడంటే టీచర్లు ఓటర్లు కాదు, గ్రాడ్యుయేట్స్ ఓటర్లు కాదు. అందువల్ల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీల్లో, టీచర్స్ కాన్స్టిట్యున్సీల్లో గెలిచినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాటిని పెద్దగా మేము లెక్కలేకి తీసుకురాం. వాళ్ళు మాకు ఎప్పుడు వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లోనే ఉద్యమాల్లో పాల్గొంటున్నారు అని ఆనాడు చెప్పారు. మాకు నిజమైన ఓటర్లు ఎవరంటే ఈ నవరత్నాల లబ్ధిదారులు అని, పెన్షన్దారులు, లేకపోతే అమ్మఒడి, ఆ ఒడి, ఈ ఒడి అని చెప్పుకున్నారు. ఆ నవరత్నాలే వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుగా భావించి వాళ్ళే నిజమైన ఓటర్లు. వాళ్ళు ఓట్లు వేస్తే గెలిచిపోతాం, వాళ్ళ చేత ఓట్లు వేయించేది వాలంటీర్ వ్యవస్థ ఉన్నది, వాళ్ళు మా కార్యకర్తలు అని చెప్పి
భరోసాతో ఉన్నారు. వాళ్ళకు తోడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వీళ్ళు చాలు. ఇక పార్టీ యంత్రాంగం కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వీళ్ళతో సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు అనే ఒక 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 విధమైనటువంటి అహంభావ ధోరణి ప్రదర్శించి ఇవాళ చావు దెబ్బతిన్నారు. వాలంటీర్ల ఈరోజు వాళ్ళ పని అయిపోయింది. ఎప్పుడో ఎన్నికల కమిషన్ వాళ్ళని కట్టడి చేసింది, వాటికి అన్నిటికీ కార్యకలాపాలకు దూరంగా పెట్టడం జరిగింది. పాపం ఇవాళ ఏడుస్తున్నారు వాళ్ళు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మీరు లక్ష్మీనారాయణ గారు వాలంటీర్ల గురించి అన్నారు కాబట్టి, ఎన్నికల సమయంలో వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇస్తే దాన్ని కూడా తెలుగుదేశానికి అంటగట్టేసి వాలంటీర్లను అసలు సచివాలయ ఉద్యోగులు అని చెప్పి ఒక్కొక్క సచివాలయంలో 10 నుంచి 12 మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ వాళ్ళని వినియోగించకుండా మంచి ఎండాకాలంలో వృద్ధుల్ని, వికలాంగుల్ని, మహిళల్ని, వితంతువుల్ని వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఎండలో సచివాలయానికి రమ్మని చెప్పి పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేయకుండా ఎంతోమంది వృద్ధులు పాపం ఆ ఎండకు తాళలేక చచ్చిపోతే దాన్ని కూడా తెలుగుదేశంపై నెట్టేసి విశృంఖలంగా ప్రవర్తించారు. అయినా వాళ్ళు ఎవరో కాపాడతారు, ఈ నెగిటివ్ ప్రచారం కాపాడుతుంది, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే అవి మనకు లబ్ధి చేకూరుస్తుంది అని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా జవహర్ రెడ్డి వాళ్ళకు సహకరించినటువంటి పరిస్థితి. ఇలాంటి వాటికి ప్రజలు ఎలాంటి సమాధానం చెప్పారంటారు? ప్రసాద్ గారు, మీరు ఆ ఉదంతాన్నంతా ప్రస్తావన చేశారు. వాళ్ళు 14,000 కోట్ల రూపాయలకు పైచిలకు నిధులన్నీ ఒక చోట దాచిపెట్టి పోగేసి ఆఖరి నిమిషంలో నవరత్నాల కింద లబ్ధిదారులకు పంచి 24 గంటలు 48 గంటల ముందు లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం ద్వారా ప్రభుత్వ డబ్బుతో ఈ లబ్ధిదారుల ఓట్లు కొనాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన కూడా చేశారు. వాటిని ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటే మేము గగ్గోలు పెట్టారు. మరి ఈ పోలింగ్ అయిపోయిన మరుసటి రోజే మీరు జమ చేయొచ్చు అని చెప్పి హైకోర్టు కానీ లేకపోతే ఎన్నికల కమిషన్ చెప్పింది కదా, ఈ వాళ్ళకైనా చేశారా? పోలింగ్ ఎప్పుడు జరిగిపోయింది అంటే అన్ని ప్రయత్నాలు చేశారు. లబ్ధిదారులే ఓటర్లు, నిజమైన ఓటర్లు, వాళ్ళకు ఓటు బ్యాంక్ అని భావించారు, వాళ్ళని నమ్ముకున్నారు, వాలంటీర్ వ్యవస్థను నమ్ముకున్నారు. కొంతమంది దగ్గర వాలంటీర్ల దగ్గర రాజీనామాలు చేయించారు, కార్యకర్తలుగా వాడుకున్నారు, ప్రచారానికి వాడుకున్నారు. ఈ రోజు నెత్తికి నోరుకు కొట్టుకుంటున్నారు వాళ్ళు. మాకున్నటువంటి ఉపాధి కూడా పోయింది, రాజీనామా చేయించారు వీళ్ళే అని చెప్పి. నిజంగా అది చట్ట వ్యతిరేకమైన వ్యవస్థ. ప్రభుత్వం వాళ్ళని నియమించి వ్యవస్థలన్నింటిని కూడా నిర్వీర్యం చేసింది. స్థానిక సంస్థలు, పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాళ్ళకు ప్రాధాన్యత లేకుండా చేశారు. కడకు ఎమ్మెల్యేలకు కూడా ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి వచ్చిందని కొంతమంది గగ్గోలు పెట్టారు. అలాంటి ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ చేశారు. వాళ్ళకేమి ఈరోజు ఉద్యోగులు, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను, ఉద్యోగులు టీచర్లు వాళ్ళు విజ్ఞానవంతులు, వాళ్ళని తీసుకెళ్లి మద్యం కొట్లు కూడా దగ్గర కూడా నిలబెట్టినారు. వాళ్ళ ఆలోచన చేసి వాళ్ళ జీతభత్యాల పైన, వాళ్ళ డిఏల పైన ఆందోళన చేస్తానంటే చలో విజయవాడ కార్యక్రమం పెట్టుకుంటే పోలీసులతో నిర్బంధకాండ, వాళ్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా పెడుతున్నట్టు ప్రత్యేక జీవో, దాని తర్వాత ఎన్నికల కమిషన్ వాళ్ళని ఇవాళ అనుమతించింది. వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఇస్తే ఆ పోస్టల్ బ్యాలెట్లన్నింటినీ చెల్లకుండా చేయాలని సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఇప్పుడు ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వ్యవహరించినటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రజా తీర్పే ఎదురైతుంది. ఓకే సార్, ఎన్నికల ఫలితాలపై చర్చలో ఇప్పుడు విరామం. నూర్ మహమ్మద్ గారు, ఎన్నికల ముందు వైనాట్ 175 అంటూ చాలా బిల్డప్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన పార్టీ నాయకులు కావచ్చు. ఆ తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఐపాక్ వాళ్ళతోటి టీంతో సమావేశమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి దేశం అంతా మన వైపు చూసేలాగా ఫలితాలు వస్తాయి, ఈసారి గతానికంటే 151 ప్లస్ 22 పార్లమెంట్ కంటే ఎక్కువ వస్తాయి అని చెప్పి చాలా డప్పులు కొట్టారు. కానీ ఫలితాలు చూస్తే ఇలా ఉన్నాయి. ఏమనిపిస్తుంది ఈ ఫలితాల మీద? అంటే ఈ ఫలితాల క్రెడిట్ ఖచ్చితంగా ఈనాడు గ్రూపు, ఈటీవీ
నిర్వహించినటువంటి పాత్ర కూడా చాలా గణనీయమైనటువంటి పాత్ర ఉందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఒక 20 సంవత్సరాలుగా పత్రిక చూస్తున్నా, టీవీ చూస్తున్నాను. ఇంత డిసైడింగ్ ఫ్యాక్టర్ వాస్తవాల్ని ప్రజలకి ఏదైతే జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు, అక్రమాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని చేసినటువంటి విధ్వంసం మీద చాలా స్పష్టంగా ప్రజలకు ఆకట్టుకునేలాగా ఇది వాస్తవం, ఇంత మోసం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని ఈ విధంగా మోసం చేస్తున్నాడు అని కళ్ళకు కట్టినట్లు ఈనాడు పత్రిక, ఈటీవీ చాలా స్పష్టంగా చూపించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రజల్లో ఇంత అవగాహన వచ్చింది. 7 ఖండాలు దాటి మా నియోజకవర్గంలో మా ఊర్లో ఓటర్ వచ్చారండి. ఎక్కడో మెక్సికో నుంచి వచ్చి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా బూత్కి వచ్చాడు తప్ప ఇంటికి పోలేదు. అంటే ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్ని ఇంత విధ్వంసం, మొత్తం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఈ రాష్ట్రం ఈ దుర్మార్గుల నుంచి మేము కాపాడుకోవాలని ఎక్కడో 7 ఖండాల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు నేను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం అంటే నేను ఓటు వేయాలి, ఈ ఓటు వేస్తేనే ఈ ప్రభుత్వాన్ని నేను మార్చగలుగుతానని ఖండాలు దాటి వచ్చారు. బస్సులు, రైలు ఆగిపోతుంటే ఎమర్జెన్సీగా మాట్లాడే రైళ్లలో వచ్చి ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం మొత్తం ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం, బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇట్లాంటి దుర్మార్గ పరిపాలన ఇప్పటిదాకా చెవి చూసి ఉండదు, భవిష్యత్తులో కూడా చూడలేం. నూరు గారు, అయితే ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పగలిగారు వైనాట్ 175 చరిత్ర తిరగరాస్తాము, దేశమంతా మన వైపు చూసేలాగా ఫలితాలు వస్తాయని? వాస్తవాలు వాళ్ళందరికీ తెలుసండి. తెలిసినా కూడా ఒక భ్రమింప చేయాలి. మేము ఈరోజు అభ్యర్థులు కరువు, ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు కదా, కర్ణాటక నుంచి తీసుకొచ్చి హిందూపూర్కి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయించారు. ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరంటే ఎవరిని చూడొద్దండి, నన్ను ఒక్కరినే చూడండి, నేను కుక్కని నిలబెట్టినే గెలుస్తానని కింద ఉన్న వైసీపీ నాయకులు చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యే స్థాయి అంటే ఒక కుక్కతో, ఒక జంతువుతో పోలుస్తున్నారంటేనే ఈ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయింది. కేవలం వాళ్ళు భ్రమంపజేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని, మీ అందరికీ తెలుసు, కొంతమంది ఏదైతే ఇక్కడ సంబంధం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరులుగా వాళ్ళు ఇక్కడ ఓటర్ కాదు, ఒక సంబంధం కూడా లేదు, కానీ ఎక్కడో కూర్చోంటారు, రోజు జగన్మోహన్ రెడ్డి భజన చేస్తారు. ఈ భజన చేసే వాళ్ళు భ్రమింపజేశారు. ఈ రోజుతో వాళ్ళ నోళ్ళకు కూడా మూతపడినటువంటి పరిస్థితి మనం అర్థమైపోతుంది. ఓకే, గౌతమ్ గారు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారని చెప్పి వాళ్ళు మొన్నటికి మొన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ బాహుబలి సినిమాలో మహేష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసిన తర్వాత ఉద్యోగులారా ఊపిరి పీల్చుకోండి, మీకు స్వేచ్ఛ రాబోతుంది అని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు సూర్యనారాయణ అన్నటువంటి పరిస్థితి. ఉద్యోగులు ఎందుకు ఈ ప్రభుత్వంతో అంతగా విసిగిపోయారు? యాక్చువల్గా చెప్పాలి అని అంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంది మేమే అని 2019 నాడు వాళ్ళు అందరూ కలిసి మూకుమ్మడిగా చెప్పారు. దీని అంతటికీ గల కారణం ఏంటంటే సిపిఎస్ రద్దు వారంలో చేస్తాను అని ఆయన గట్టిగా హామీ ఇచ్చాడు. దాన్ని కూడా నమ్మి నిజంగానే ఈ సిపిఎస్ రద్దు అయిపోతుంది కాబోలు అనే అంశం మీద వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవటానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. కానీ గెలిచిన దగ్గర నుంచి చివరి వారం దాకా సిపిఎస్ రద్దు అనేది చేయబడకపోగా ఇక ఉద్యోగుల్ని వేధించటానికి సర్వరకాలు, ఎన్నెన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు మొత్తంగా వాడేశారు. వాళ్ళు విజయవాడలో పెట్టుకున్న ఒక సభను కూడా పోలీసులను పెట్టి ఏ రకంగా వాళ్ళని చిత్రహింసలకు గురి చేశారో చూసాం. అడుక్కునే వాళ్ళ వేషాల్లో కానీ, మారు వేషాల్లో, ఈ రైళ్లల్లో, బస్సుల్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 1,50,000 మంది ఉద్యోగులు విజయవాడలో వాళ్ళు చేసిన ఒక పెద్ద ఆందోళన ఏదైతే ఉందో దాన్ని చూసి భయపడిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి వాళ్ళని వేధించాలని పెట్టుకున్నాడు. ఇక టీచర్ లాంటి వాళ్ళనైతే ప్రవీణ్ ప్రకాష్ లాంటి కొంతమంది స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని కానివ్వండి, మిగతా కొంతమందిని ఇలా పెట్టుకుని వాళ్ళని వేధించి అసలు ఎన్నికలకు దూరంగా ఉంచటం కోసం ఎన్నికల కమిషన్ కూడా ఈ టీచర్లని వీళ్ళని ఈ లిస్టు కాకుండా ఆయన సచివాలయం నుంచి కొంతమందిని పంపించే ప్రయత్నం చేసినా అది కుదరక వీళ్ళ చేతికి వచ్చింది. కాబట్టి ఈరోజు ఉద్యోగులు వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు. జయప్రకాష్ గారు, చివరిగా చెప్పండి, తక్కువ టైం కొంచెం బ్రీఫ్గా చెప్పేసేయండి. మొన్నటికి మొన్న వైకాపా నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని, మీరు ఉద్యోగులు కావచ్చు ఇతరత్ర చాలామందిని బెదిరిస్తున్నారు. మీరు ఎన్ని రోజులు ఊరేగుతారో, ఎన్ని రోజులు హడావిడి చేస్తారో చేయండి, జూన్ 4వ తేదీ మీకు ఆఖరి, ఆ తర్వాత మా తడాకా చూపిస్తాం అన్నట్టు చాలా దారుణంగా బెదిరించారు. ఎలా అర్థం చేసుకోవాలి వైకాపా నాయకుల తీరుని, ఇంత బరితెగింపు విధానాలని?
వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే రకమైనటువంటి బెదిరింపులు సామాన్య ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టారండి. ఈ రాజకీయ నాయకులందరినీ కూడా ఏ రకంగా చేశారో పంచాయతీ ఎలక్షన్స్ లో, స్థానిక ఎన్నికల్లో అన్నింటిలోనూ కూడా చూశారు. ఉద్యోగస్తులందరినీ కూడా ఏ రకంగా దారుణంగా వాడుకున్నారో కూడా ప్రజలందరూ గమనించారు. ఉద్యోగస్తులు కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి తెలిసిపోయింది ఇతని యొక్క ఆలోచన. కాబట్టి వీళ్ళు ఎంతసేపటికి కూడా బెదిరింపు ధోరణితో, కనీసం రేపు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉద్యోగస్తులు ఎందుకు బెదిరించాడంటే కేవలం వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో ఉన్నప్పుడు కౌంటింగ్ టైంలో వాళ్ళని బెదిరిస్తే కొద్దిగా మార్జిన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా బెదిరించారని భావిస్తాం. ఓకే సార్. ఎన్నికల ఫలితాలపై చర్చలో ఇప్పుడు విరామం.